ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు దాటవేత ధోరణితో కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్టీసీలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి అపాయింటెడ్ డే ప్రకటిస్తే ప్రతి నెల అదనంగా 500 కోట్లు అవసరమవుతాయి. ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతుండటంతో ఆ విలీన నిర్ణయాన్ని దాటవేస్తూ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి మోస్తరుగా ఉన్న ఆర్టీసీపై మహాలక్ష్మి పథకం మూలిగెనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. అప్పుడప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్న సంస్థకు ఈ పథకం ఆర్థికంగా మరింత భారమైంది. ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతి నెలా 350 కోట్ల వరకు ఖర్చవుతుండగా ప్రభుత్వం నుంచి అదే స్థాయిలో నిధులు ఆర్టీసీకి జమ కావడం లేదు. ఆర్థిక శాఖ నుంచి నిధులు రాక బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. నిరుడు ఆర్టీసీకి ఆదాయం లేక ప్రభుత్వం నుంచి బకాయిలు రాక 2 నెలల పాటు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి సుమారు 2700 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అంతేగాక ఒక్కో డ్రైవర్, కండక్టర్ రోజుకు 16 గంటలు విధుల్లోనే ఉండడం గమనార్హం. దీనికి తోడు టార్గెట్ పూర్తిగాక పై అధికారులతో తిట్లు తినాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.